అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యంతో ఒక రెమెడీ చూపిస్తాను. బాడీ హీట్గా ఉన్నప్పుడు, ఏదైనా జ్వరం కానీ, మోషన్స్ కానీ, విరోచనాలు లాంటివి ఏదైనా అన్హెల్దీగా ఉన్నప్పుడు ఇట్లా 2-3 గుప్పెళ్ళు సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. గుప్పెడుతో 2-3 గుప్పెళ్ళు, లేదా ఒక గ్లాస్ చేసుకోవాలంటే ఒక్క గుప్పెడు కూడా సరిపోతుంది. వాటిని ఓ 10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టాలి. గుప్పెడు అంటే మన చేతితో గుప్పెడు అన్నమాట. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ హీట్ అయ్యాక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మెల్లగా వేసుకోవాలి. దానిలో వేసుకొని అవి నానున్నాయి కాబట్టి చక్కగా పైకి వచ్చేసి మంచిగా ఉడుకుతున్నాయి. ఒక పక్కన స్టవ్ మీద మళ్ళీ దానికోసం ఒక 100 గ్రాముల బెల్లాన్ని హీట్ చేస్తున్నాను. బెల్లం కరుగుతూ ఉంది. ఈ బెల్లం శుభ్రంగా మెల్ట్ అయిపోతుంది. ఈలోపు ఈ సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయి. మంచిగా కుక్ అవుతున్నాయి. ఇది తాగటం వల్ల బాడీలో ఉన్న ఆ నీరసం, వేడి ఇలాంటివన్నీ పోయి చాలా యాక్టివ్ అవుతారు.